ఏఎన్ఎంలకు యాప్ల భారం తగ్గించారని యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు డిఏ రత్నరాజు, యూనియన్ నాయకురాలు బి ప్రభారాణి పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సచివాలయ హెల్త్ సెక్రటరీలకు ప్రమోషన్ ఛానల్ 179 జీవోను అనుసరించి హెల్త్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి కల్పించాలని కోరారు. బయోమెట్రిక్ సడలింపు ఇవ్వాలని, లేకుంటే ఫీల్డ్లో హాజరు వేసుకునే వెసులుబాటు కల్పించాలని కోరారు. హెల్త్ సెక్రటరీలకు పబ్లిక్ హాలిడేస్, ఆదివారాల్లో సైతం వైద్యశాఖ అధికారులు పనులు చేస్తూ ఒత్తిడి పెంచుతున్నారని మండిపడ్డారు. వివిధ యాప్ల భారం నుంచి విముక్తి కలిగించాలని వారు డిమాండ్ చేస్తారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు ఏ నీరజ, జి నాగవరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నా పేరు ప్రభారాణి అండి. నేను యుఎంహెచ్ స్టేట్ లీడర్గా ఉమెన్స్ దాంట్లో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం, ఏఎన్ఎంస్, మెడికల్ డిపార్ట్మెంట్ ఏఎన్ఎంస్, వివిధ రకాల యాప్స్ అంటే మా మెడికల్ డిపార్ట్మెంటే కాకుండా అదర్ డిపార్ట్మెంట్స్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ, అటు మున్సిపల్ కానీ, ప్లస్ గ్రామాల్లో కానీ, ఇక్కడ అర్బన్లో కానీ వివిధ రకాల యాప్స్ భారంతో చాలా సతమతం అవుతున్నాము. ఒక మహిళగా ఇంట్లో చేసుకొని గృహిణిగా ఇల్లు చక్కబెట్టుకొని వచ్చి ఉద్యోగ బాధ్యతలు చేసే వాళ్ళకి చాలా కష్టం ఉంటుంది. అది డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు కూడా అర్థం చేసుకోవట్లేదు. ఎట్ ఏ టైం ఒకే టైంలో 2 డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా వర్క్ చేసి మా పర్సంటేజ్ కంప్లీట్ చేయండి, మాది కంప్లీట్ చేయండి, 100% రీచ్ అవ్వండి అని చెప్పేసి వివిధ రకాల యాప్స్ మాపై రుద్ది మాకు అర్థం కాని జాబ్ చార్ట్లు మాకు ఇచ్చి మా క్లియర్ జాబ్ చార్ట్ మాకు లేకుండా చేశారండి. మెడికల్ అండ్ హెల్త్ పరంగా టెక్నికల్ పర్సన్స్ మేమంతా కూడా మేము ఒక కమ్యూనిటీలో వర్క్ చేస్తున్నప్పుడు పబ్లిక్తో మేము ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో మేము కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి ప్రివెంటివ్ మెడిసిన్గా ప్రివెంటివ్ ఎడ్యుకేషన్ మేము చేయాల్సిన అవసరం ఉంది హెల్త్ డిపార్ట్మెంట్లో. అలాంటి సర్వీసెస్ ఏమీ కూడా మేము పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వే అవకాశం ఉండట్లేదు. ఎంతసేపు యాప్లు పట్టుకొని వెళ్ళి ఓటీపీ చెప్పమని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాము. వాళ్ళు తిరిగి రెస్పాండ్ కూడా చాలా హీనంగా, ఒక వర్కర్ కన్నా హీనంగా, ఒక సెక్యూరిటీ గారి కన్నా హీనంగా గేటు నుంచి కూడా లోపలికి రానివ్వకుండా ఉండే పరిస్థితుల్లో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. డిగ్నిటీగా మా జాబ్ను మమ్మల్ని చేసుకొనివ్వట్లేదు. సో అదర్ దెన్ డిపార్ట్మెంట్ జాబ్స్ ఏవి కూడా మేము చేయదలుచుకోలేదండి. కంపల్సరీ మా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వర్క్స్ మాత్రమే మమ్మల్ని చేయించేటట్టు, అదర్ దెన్ డిపార్ట్మెంట్స్ వర్క్స్ అన్నీ కూడా యాప్స్ అన్నీ కూడా మేము చేయకుండా చేసేటట్టు మా యొక్క పెద్దలు, మా యొక్క లీడర్స్ అందరూ కూడా ఏకమయ్యి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. దాంతోపాటు మా డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము ఒకటే వినవించుకుంటున్నామండి, ఆల్ ఏఎన్ఎంస్ని మెడికల్ డిపార్ట్మెంట్లోనే ఉంచండి. అదర్ దెన్ డిపార్ట్మెంట్లో మమ్మల్ని ఏ వర్క్స్ చెప్పొద్దు, ఓన్లీ మెడికల్ వర్క్స్ మాత్రమే మేము చేస్తాము. మెడికల్ వర్క్స్ చేయడానికి మాత్రమే మేము ఉద్యోగానికి వచ్చాము. ఆ ఉద్యోగం మాత్రమే మేము చేయగలము. టెక్నికల్గా మేము మెడికల్ వర్క్స్ మాత్రమే చేసే రైట్ కూడా మేము అడుగుతున్నాం సార్. డిఏ రతన్రాజ్, యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. ప్రధానంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, సచివాలయంలో విధులు నిర్వహిస్తున్నటువంటి మా ఏఎన్ఎంస్ మీద విపరీతమైనటువంటి పని భారం ఉంది. ఇంచుమించు వాళ్ళు 2 శాఖల మధ్య నలిగిపోతున్నటువంటి సందర్భం. వాళ్ళు పంచాయతీ శాఖకు సంబంధించినటువంటి అనేకమైన యాప్లు వారే చేయాలి, అటు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి యాప్స్ కూడా వాళ్ళే చేయాలి. 2 శాఖల అధికారులు కూడా వారి మీద కర్రపెత్తనం చేస్తున్నారు. ఒక్కొక్క సందర్భంలో ఈ ఒత్తిడి తట్టుకోలేక మా ఏఎన్ఎంస్ కూడా ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నటువంటి సందర్భం. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవ కలెక్టర్ గారిని, అధికారులను కూడా ఒకటే వేడుకుంటున్నాం, దయచేసి మా ఉద్యోగులకి, మా ఏఎన్ఎంస్ అందరికీ కూడా యాప్ల భారం నుండి మినహాయింపు ఇవ్వండి. పంచాయతీలో చేస్తున్నటువంటి యాప్ల భారం నుండి మినహాయింపు ఇవ్వండి. ఎందుకంటే వీళ్ళు టెక్నికల్గా స్కిల్డ్ పర్సన్స్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పనులు మాత్రమే చేయగల సమర్థత ఉన్నటువంటి వాళ్ళు. కనుక ఇవి కాకోకుండా అదనంగా పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓ గారు, ఉన్నతమైన అధికారులు వీళ్ళకి అదనపు పని భారం అప్పచెప్తే వాళ్ళు ఎటు తేల్చుకోలేక అయోమయ పరిస్థితుల్లో వాళ్ళు గందరగోళం అయిపోతున్నటువంటి పరిస్థితి. కనుక ఈ సందర్భంగా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి ప్రభుత్వాన్ని, అధికారులని యాప్ల భారం నుండి, అంటే పంచాయతీకి సంబంధించినటువంటి ఏదైతే యాప్స్ వాళ్ళు మోస్తున్నారో వాటి నుండి మినహాయింపు ఇవ్వండి. మాతృశాఖగా వాళ్ళకి బదలాయించేసేయండి. ఎందుకంటే పని చేసేదంతా మా డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్. కానీ వాళ్ళ జీతాలు మేము ఇస్తున్నాం కదా అని చెప్పేసి బెదిరింపులు చేయడం, వాట్సాప్లో మెసేజ్లు పెట్టడం, మీరు చేయకపోతే మిమ్మల్ని ఉద్యోగం తొలగిస్తున్నాం, ఇటువంటి దుశ్చర్యలకు వాళ్ళు పాల్పడుతున్నారు. దయచేసి వీటి నుండి వాళ్ళు వెనకడుగు వేసుకోవాలి. ఉద్యోగులకు అందరికీ బతుకు భద్రత కావాలి. అదే సందర్భంలో వాళ్ళ కుటుంబ జీవన విధానానికి కూడా కావాల్సినటువంటి ప్రైవసీ కావాలి. కాబట్టి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన యాప్లు మాత్రం వారికి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం.